నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రెండవసారి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికైన గురజాల శ్రీధర్. రాజన్న కోడలకు గడ్డి వితరణ చేసిన పోత్గల్ గ్రామ రైతులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడిగా గురజాల శ్రీధర్ను రెండవసారి నియమించినందుకు ఆయన రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో బోయినపల్లి మండలంలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడంతో పాటు పేద ప్రజలు, సామాన్య ప్రజలు, అన్ని రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. పార్టీ నిర్ణయించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి సంపూర్ణంగా న్యాయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, పార్టీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కుడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. సభలు విజయవంతం చేసినందుకు కార్మిక వర్గానికి మొట్టమొదటి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ బోయినపల్లి మండలం లోపల మహాసభలకు ఆర్థిక తోడ్పాటును అందించిన బోయినపల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయినపల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. మరొకసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామ రైతులు వేములవాడ రాజన్న కోడలకు ప్రతి ఏటా 8 ట్రాక్టర్ల గడ్డిని అందిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. గురువారం రోజున రైతుల గడ్డి ట్రాక్టర్లను గ్రామ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు కొబ్బరికాయ కొట్టి సాగనంపారు. వారు మాట్లాడుతూ పోత్గల్ రైతులు ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న కోడలకు గడ్డి అందజేస్తారని, రాజన్న దయతో పాడి పంటలు, పిల్ల పాపాలతో రైతులు, గ్రామస్తులు అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి అక్కరాజు పరశురాములు, రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, పెద్ద పుల్లయ్య రైతులు పాల్గొన్నారు. మా పోత్గల్ గ్రామం నుంచి మన వేములవాడ రాజన్న కోడలకు గడ్డి తీసుకుపోయి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మా పోత్గల్ గ్రామ రైతులు ఒక 10 మంది 7 ట్రాక్టర్ల గడ్డి తీసుకుపోయి కోళ్ళకు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పోత్గల్ గ్రామం నుంచి అక్కరాజు పరశురాములు, మరి అదేవిధంగా రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, మరి బోయ శ్రీకాంత్, వీళ్ళ పెద్ద పుల్లయ్య గారు, మరి వారి ఈ 5 మరి ఇంకొక కొంతమంది కూడా రేపు ఎల్లుండి కూడా తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడు మా రైతులందరి మీద ఉండి మా గ్రామాన్ని ఎల్లవేళలా రాజరాజేశ్వరుడు దీవిస్తూ మరి మా గ్రామ అభివృద్ధికి కానీ, మా గ్రామ పంటలకు, పాడి పంటలకు అన్నిటికి కూడా ఆ రాజరాజేశ్వరుడు మనకు ఎప్పుడు కూడా వెన్నంటి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాంతి స్వరూపుడు శ్రీ శ్రీ రాజగురు స్వామి నేతృత్వంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు నివాసంలో అయ్యప్ప స్వామి అష్టపుష్పాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు నివాసంలో రాజగురు స్వామి నేతృత్వంలో గురువారం రోజున సత్యనారాయణ వ్రతం, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, వివిధ మండలాల నాయకులు అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాజగురు స్వామి మాట్లాడుతూ అన్నదాత జనగామ శరత్రావు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడతారని, స్వామివారి కరుణా కటాక్షాలతో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. విశ్వవంద్య విష్ణు శంభో ప్రియసుత చిత్తప్రసాద విరతం శాస్త్రారం ప్రణమామ్యహం.
మా దైవ స్వరూపులు హరిహరపుత్ర అయ్యప్ప ముస్తాబాద్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఇంతమంది అయ్యప్పలున్నామంటే కర్త కర్మ క్రియ మా రాజగురుస్వామి గారే. వారు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాంతం మంచిగా ఉండాలని, ఈ ప్రాంతం ఒకటే ఒక చెరువు మానేరు చెరువు నిండాలని పట్టుబట్టి అయ్యప్పను వేడుకొని చెరువు నింపిన ఘనత మా గురుస్వామిజీ. ఇక్కడి నుంచి కాశీకి పోయి కాశీ నీళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం చెరువు నిండితేనే నేను మాలేస్తా అని చెప్పిన ఒక సాక్షాత్ దైవ స్వరూపుడు రాజగురుస్వామి. ఎందుకంటే అందరూ మాలలు వేస్తారు, పూజలు చేస్తారు, కానీ మా గురుస్వామి యొక్క సంకల్పం ఏంటంటే పాడి పంట పిల్ల జిల్లా అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు పాడి పంటలు ఉండాలని ఎప్పుడు కోరుకునే మానవ స్వరూపంలో ఉన్న దైవ స్వరూపం మా రాజగురుస్వామి గారు. వారి యొక్క ఆశీస్సులతోటి అయ్యప్ప స్వామి యొక్క దయతోటి నేను 14వ మాల వేయడం జరిగింది. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర లక్ష లక్ష మహాప్రభు సరస్వతి నమో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన శరతన్న స్వామి వారి ఉత్సవంలో ప్రతి సంవత్సరం సర్వే జన సుఖరమవంతు అందరూ చల్లగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలని స్వామి వైభోగం పూజ చేసుకుంటూ భక్తులకి అన్ని పంచండి, అన్ని పెట్టేసేయండి, ఆ లోకం మంచిగా ఉండాలి, వారికి నెమ్మదిగా ఆరోగ్యంగా సంపత్తేశ్వరుడు ఉండి వాళ్ళు ఇంకా ఎంతో మందికి ఈ కార్యక్రమం చేసేట్టుగా భగవంతుడు అనుగ్రహించి ప్రార్థించుకోండి. స్వామి వేములవాడ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగలేదని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల కాలంలో వేములవాడ ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వాటిలో బీఆర్ఎస్ హయాంలో చేసినవే అని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారే ఇవాళ బాధ్యత ప్రజల ముందు చెప్పాలి. ఇది ఇన్ని 100 కోట్లు అయితే ఈ సంవత్సరం ఇంత అవుతుంది వచ్చి పెట్టారా అనేది క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ రాని దాని గురించి మాట్లాడినా అది అంతా అదేంటి మన యాక్చువల్గా అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ లాగానే ఉంటాయి తప్పితే కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా ఉండదు. అది వాస్తవం కానీ ఏదైతే వేములవాడ ప్రాంత ప్రజలు కానీ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడని మేము భావిస్తలేదు. మరి కేవలము ఏమన్నా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారిని తిట్టడమో లేదంటే వారు మాట్లాడిన 30 నిమిషాల్లో 10-12 నిమిషాలు కొడంగల్ విషయమే మాట్లాడడము, ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు. అది చాలా బాధాకరమైన విషయం. మరి వారు వస్తే వేములవాడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ చెప్పారు. అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలేదు గత 10 సంవత్సరాలలో. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడారు. వారు ప్యాకేజ్ 9 పడబడి ఉంది, అయితే ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు, టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అన్నారనే విషయం కానీ, మీ చేతగాని అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టేదానికే మీ సమయంతో వెచ్చించింది తప్పితే మీరు చిత్తశుద్ధిని పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనమని చెప్పేదానికి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మేము అభివృద్ధి కోరుకునే వ్యక్తులు. మీరు ఏ మంచి పని చేసినా దాన్ని స్వాగతిస్తాం. ఇవాళ మీరు కొన్ని మంచి పనులు చేశారు, ఏదో కొన్ని ఫండ్స్ ఇచ్చినా అన్నారు, అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచిని మంచి అని చెడు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు, ఒక ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తులుగా మేము ముందడికి వస్తూ ఉన్నాం. ఇక పోతే మిడ్ మానేర్ ఇష్యూలో మరి మా
గౌరవ స్థానిక సభ్యులు మన శాసనసభ్యులు కానీ మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని చాలాసార్లు ధర్నాలు చేశారు. వాళ్ళు మొన్న చెప్పారు, వాళ్ళు 10,683 ఇండ్లు ఏదైతే ముప్పుకు గురైనాయో అందులో మరి 5,987 మందికి ఇండ్లు కట్టుకున్నారు. 4,696 మందికి మేము ఇందిరమ్మ ఇండ్ల ద్వారా 5 లక్షలు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి శ్రీనివాస్ అని, దానికి నిన్నటి రోజున జరిగే సభే సాక్ష్యమని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆది శ్రీనివాస్ ప్రజల మనిషి అని సంబోధించడం గొప్ప విషయమని తెలిపారు. ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, చేస్తున్న అభివృద్ధిని చూసే ఓర్వలేకనే కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవిని హోదాకు చిహ్నంగా కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం చేస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలే నా జీవితంగా భావించు అనేక ఉద్యమాలు చేసి శాసనసభకు ఎన్నికైనటువంటి ఈ ప్రాంత బహుజన బిడ్డ శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ వేములవాడ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాం. నిన్నటి రోజు ఈ రాష్ట్ర చరిత్రలో మరి ఏ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి భౌగోళికంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఇలా ఆది శ్రీనివాస్ గారి మేము వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే చిరకాల వాంఛ కోరికలు ఏదైతే ఉన్నాయో అనేక సమస్యల మీద నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మరి వారు మాట్లాడుతుంటే మరి వాన ఈనిందా, ప్రకృతి పరవలు దొక్కిందా, ఆకాశం నవ్విందా అనే విధంగా వారు ఈ ప్రాంతానికి రావడం మరి గర్వకారణంగా భావిస్తూ ఇక మీదట మీరు కళ్ళకు చెక్ చేసుకొని ఈ ప్రాంత సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏమైనా మాట్లాడితే మేము ఏమి కూడా మాట్లాడం. మీరు మీ గ్రామాలు అడుగు పెడితే మీకు బిడ్డ నరక యాత్ర ఉంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరూ ఎదురుస్తూ వేములవాడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక మొత్తంలో 1000 కోట్ల నిధులను కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున తెలియజేస్తూ, నిన్నటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అయిందనేది ప్రజలందరూ గమనించారు. సౌకర్యాలు కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే వాళ్ళు చెప్పడంతో వెంటనే నిధులు కేటాయించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేసినటువంటి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆ సినన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వేములవాడ పట్టణ ప్రజల తరఫున, భక్తుల తరఫున తెలియజేస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ సభను విజయవంతం చేసినందుకు వేములవాడ పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 50,000 పైచీలకు వచ్చిన జనం ముందట వేములవాడ నియోజకవర్గ ఆశాజ్యోతి ప్రియతమ నాయకుడు మీ ఆది శ్రీనివాస్ ప్రజలంటేనే ఇష్టం ఎక్కువ. హైదరాబాద్కు తక్కువ వస్తాడు, వచ్చినప్పుడల్లా ఇన్ని ఫైళ్లు పట్టుకొస్తాడు. ఆయనను చూస్తేనే నాకు భయం అవుతుంది అని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అంటే ఆది శ్రీనివాస్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారే సభలో వేలాది మంది ప్రజల ముందర చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత హైదరాబాద్లో జల్సాలో చేస్తలేడు మా నాయకుడు. ప్రజలంటే తిరుగుతాడు. ఆనాడైనా ప్రజలే, ఈనాడైనా ప్రజలే, ఏనాడైనా ప్రజల వెంటే తిరుగుతాడు. కాబట్టి ఆశీర్వదించాలి, ఆ రాజేశ్వర స్వామి ఆశీర్లు ఉండాలి. వేములవాడ నియోజకవర్గం ఇంకా ముందు డెవలప్ అవుతుందని మేము ప్రజలందరికీ మరొకసారి ప్రజలు ఈ నిన్నటి మీటింగ్ సభను విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం.